హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను ఇంట్లో కామన్గా చేసే పప్పు చెకోడీలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా మనం ఇంట్లోనే బయట కొన్న వాటికంటే కూడా చాలా మంచి టేస్టీగా క్రంచీగా చేసుకోవచ్చు. వీడియో చూసాక ఇంత ఈజీ ప్రాసెస్సా అని మీకు డెఫినెట్గా అనిపిస్తుంది. మరి సూపర్ టేస్టీగా కరకరలాడే పప్పు చెకోడీలను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక అరకప్పు పచ్చిశనగపప్పును తీసుకొని బాగా కడిగి ఒక 2-3 గంటలు నానబెట్టండి. ఇక్కడ నేను ఒక 3 గంటలు నానబెట్టి ఆ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పప్పు బాగా నానిపోయింది. సో ఇలా నానబెట్టిన ఈ పప్పుని నీళ్ళన్నీ వంపేసి ఏదైనా పొడి క్లాత్ పైకి తీసుకొని తడి లేకుండా తుడిచి కానీ లేదా ఒక 5-10 నిమిషాలు ఆరబెట్టి కానీ గిన్నెలోకి తీసుకోండి. సో ఇలా మనం ముందుగా శనగపప్పుని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఈ పప్పుని రెడీగా పక్కన ఉంచి ఇంకొక గిన్నెను తీసుకోండి. ఇందులోకి ఒక కప్పు బియ్యపు పిండిని మరో అరకప్పు మైదా పిండిని తీసుకోండి. ఇలా మనం బియ్యపు పిండిలో సగం మైదా పిండి వేసి చేయడం వల్ల చెకోడీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కావాలంటే మొత్తం మైదా పిండినైనా వాడి చేయొచ్చు. సో ఇలా బియ్యపు పిండి మైదా పిండి మనం ఎంతైతే తీసుకున్నామో దీనికి సమానంగా నీళ్ళను తీసుకొని వేడి చేసుకుందాము. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 1.5 కప్పు వరకు నీళ్ళను తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును, అలాగే 1/2 టీ స్పూన్ కారం, అలాగే మనకు చెకోడీలు అనేవి మంచి కలర్ఫుల్గా బయట కొన్నట్టుగా రావడానికి చిటికెడంతా ఫుడ్ కలర్ని వేస్తున్నాను. మీరు కావాలంటే ఫుడ్ కలర్ని స్కిప్ చేసైనా చేయొచ్చు. చూడండి, నీళ్ళు ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం కలిపి పెట్టిన బియ్యపు పిండి మైదా పిండిని తీసుకోండి. అలాగే ఇలా తీసుకుంటున్నప్పుడు ఒక చేత్తో పిండిని వేస్తూ మరో చేత్తో కలుపుతూ తీసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి బాగా కలిపాక సో ఇలా తయారు చేసిన పిండి కాస్త చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన ఉంచండి. పిండి కొంచెం గోరువెచ్చగా అయ్యాక పక్కకు తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని బాగా కలపండి. మనం ఇందులో ఎక్స్ట్రాగా నీళ్లు వేయవలసిన అవసరం లేదు. మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని చిలకరించి కలపండి. మనకు ఈ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలి. సో ఒకసారి ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఈ పిండి ముద్దను ఇంకొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చెకోడీలాగా ప్రిపేర్ చేసుకుందాము. అలాగే మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మనం తీసుకున్న పిండిని చెక్క పైన పెట్టి బాగా తాళండి. మరీ సన్నగా కాకుండా కాస్త మందంగా తాళామన్నట్టే. చూడండి, మనం ఈ మాత్రం మందంగా చేస్తే దీనికి శనగపప్పు అనేది బాగా పట్టుకుంటుంది. సో ఇలా తాల్చాక సరిపడా అంటే మనం చెకోడీలని ఎంత పెద్దగా అయితే దానికి సరిపడా ఇలా పిండిని తీసుకొని ఇప్పుడు మనం నానబెట్టిన శనగపప్పుని తీసుకొని స్లోగా రోల్ చేయండి. ఇలా శనగపప్పుని బాగా పట్టించాక 2 చివరలు ఇలా కలిపి రింగులా చుట్టండి. చివర్లు 2 ఇలా కలిపామంటే మంచి రింగ్ షేప్లో వస్తుందన్నమాట. చూడండి, ఇలాగే మిగతా పిండి మొత్తాన్ని కూడా పప్పు చెకోడీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే మనం మెయిన్గా ఈ రింగు చుట్టేటప్పుడు చివర్లో పప్పు ముందుగానే అతికించకుండా రింగు చుట్టిన తర్వాత అతికిస్తే మంచి రౌండ్ షేప్లో చాలా నీట్గా వస్తాయి. సో ఇలాగే మిగతావన్నీ కూడా చుట్టి తీసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేశాక ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను తీసుకొని బాగా వేడి చేయండి. మనం ఇలా చిన్న పిండి ముద్దను వేసి చూస్తే చూడండి, ఆయిల్ అనేది ఈ విధంగా చక్కగా వేడవ్వాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా చెకోడీలను తీసుకున్నాము. మరీ ఎక్కువగా వేసి ఫ్రై చేస్తే వీటికి అతికించిన పప్పు అనేది ఊడిపోతుంది. కాబట్టి
ఇలా సరిపడిన చెకోడీలను తీసుకొని వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేయండి. అలాగే మనం వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే చెకోడీలంతా కరకరలాడుతూ రావు. లోపల పచ్చి పచ్చిగా పిండిలాగా అలాగే ఉంటుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. 2 నిమిషాల తర్వాత వీటిని స్లోగా టర్న్ చేస్తూ పైన వచ్చే ఈ నురగ పూర్తిగా తగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. మనకు పైన నురగ తగ్గిపోయింది అంటే చెకోడీలు బాగా ఫ్రై అయినట్టు. అలాగే మనం వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు ఈ చిన్న టెక్నిక్ని మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఇవి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి లోపలి వరకు బాగా ఫ్రై అయ్యిందో లేదో తెలియడానికి ఒకటి విరిచి చూడండి. లోపలి వరకు బాగా ఫ్రై అయ్యిందంటే మనం వీటిని చక్కగా ఫ్రై చేసినట్టు. ఇన్ కేస్ ఏమైనా తడిగా లేదా పిండిగా అనిపిస్తే మరి కాసేపు ఫ్రై చేసి తీసుకోండి. ఈ టెక్నిక్ని ఫాలో అవ్వడం వల్ల ఇవి చల్లారాక చాలా మంచిగా కరకరలాడుతూ మనం స్టోర్ చేసుకున్నా కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకున్నామంటే టేస్టీ పప్పు చెకోడీలు తయారైపోతాయి. చాలా టేస్టీగా క్రంచీగా ఎంత బాగా వచ్చాయో చూడండి. మీరు కూడా ఈ పప్పు చెకోడీలను ట్రై చేశాక ఎలా వచ్చాయనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.